మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్స్కు, మున్సిపల్ చైర్మన్స్కు మీరు మీ స్వశక్తితోటి, మీ మేధాశక్తితోటి ప్రజలలో మీకున్నటువంటి ఆదరణ కారణంగా మరి ఎన్నికైన మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక అవకాశం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అర్థమవుతూ ఉంది. ప్రజలలో ప్రజా సమస్యల్లో వాళ్ళ సమస్యల్లో పాలు పంచుకొని, వాళ్ళ కష్ట సుఖాల్లో దుఃఖాల్లో పాలు పంచుకొని ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకు స్థాయితో సంబంధం లేకుండా ఓటు ద్వారా, అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికైనా, రేవంత్ రెడ్డి గారికైనా, ఇక్కడ కూర్చున్న శాసకులందరికైనా ఒకే విలువ. మరి ఈ యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రపంచంలో ఉన్నటువంటి 200 పై దేశాలలో ఇంత గొప్పగా ప్రజాస్వామ్యం పరిడమిస్తున్న దేశం ఒక భారతదేశం మాత్రమే. మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో చాలా దేశాల్లో రకరకాల అల్లకల్లోలు చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అందుకని మీరు ఒక వ్యక్తి కాదు, మీరు ఒక శక్తులు. ఎందుకంటే కొన్ని వందలాది వేలాది మందికి మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అవకాశం, మంచి పేరు, గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ 5 సంవత్సరాల పాటు మీరు వాళ్ళ కష్టసుఖాల పాలు పంచుకుంటూ ఆ యొక్క ప్రజా సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు పారదర్శకంగా వాళ్ళకి అందిస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తాయి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రమోషన్స్ ఒక లెక్క ప్రకారం వస్తాయి. అట్లాగే ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాప్రతినిధులు కూడా మంచిగా పనిచేస్తే రకరకాల సర్పంచులు, తర్వాత ఎంపీటీసీలు, తర్వాత ఎంపీపీలు, తర్వాత జడ్పీటీసీలు, తర్వాత ఎమ్మెల్యేలు, రకరకాల అవకాశాలు వస్తాయి. కాబట్టి అంటే ప్రగతి స్థాయి పెంపొందించుకోవడం కోసం ఆశపడడం తప్పు లేదు. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకోకుండా మళ్ళీ వచ్చే అవకాశాన్ని పోగొట్టుకునే పరిస్థితి రావద్దు. శభాష్ అనిపించుకునే పేరు తెచ్చుకోవాలి. దానివల్ల మనకు తృప్తి, సంతృప్తి. ఇది కిరాణా దుకాణంలో డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేటువంటి కీర్తి కాదు, ఒక గౌరవం, అన్నిటికంటే ముఖ్యమైనది. అందుకే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన, అవి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మిమ్మల్ని భాగస్వామ్యం చేసి మీకు అవగాహన కల్పించి కార్యక్రమం చేసి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు సక్రమంగా అందేట్టుగా చూడడానికే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కార్యక్రమాలు చేసినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వం అధికారులు 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు మనం అందరం కూడా కలిసికట్టుగా బాగా పనిచేస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉంటుంది. ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి మనం చూస్తూ ఉన్నాం, చాలామంది ఎక్కడ పోయినాయి మీ 6 గ్యారెంటీలు ఇవ్వట్లని కింద విమర్శ చేసేవాళ్ళు ఉంటారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాల్సిందే. అయితే వాస్తవాల్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఈరోజు వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రకరకాల కథనాలు వస్తూ ఉంటాయి.